హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్ట్ దగ్గర నుంచి జైలుకు తరలించే వరకు ఆ 6 గంటలు ఉత్కంఠభరితంగా సాగాయి. ప్రతి సెకను టెన్షన్, అనుక్షణం ఉత్కంఠగా సాగిన ఈ వ్యవహారం మొత్తం పుష్ప 2ను మించిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్, జైల్, బెయిల్ నేపథ్యంలో అనూహ్య ఘటనలు జరిగాయి. ఈ వ్యవహారమంతా ఆ 6 గంటల్లోనే జరిగింది. సంధ్య థియేటర్ తొక్కేసలాట ఘటన కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం 11 గంటల 50 నిమిషాలకు అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేస్తున్నామంటూ అల్లు అర్జున్ కు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డ్రెస్ మార్చుకోవడానికైనా టైం ఇవ్వరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. బెడ్రూమ్లోకి వస్తారా అంటూ పోలీసులను అల్లు అర్జున్ నిలదీశారు. 12 గంటల 15 నిమిషాలకు అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 12 గంటల 20 నిమిషాలకు అల్లు అర్జున్ ను అతని నివాసం నుంచి తరలించారు. ఇక మధ్యాహ్నం 1 గంట సమయానికి చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ తరలించారు. అల్లు అర్జున్ తో పాటు అతని తండ్రి అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు వస్తున్నారంట సమాచారంతో ఫ్రాన్స్ అక్కడకు భారీగా చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత పుష్పను నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్ అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. 5 గంటల 25 నిమిషాలకు అల్లు అర్జున్ కు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక్కడే హైకోర్టు సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. అల్లు అర్జున్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత 5 గంటల 35 నిమిషాలకు అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పుష్ప 3 ట్విస్ట్ ఇచ్చింది. వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్ కు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అర్నబ్ గోస్వామి తీర్పు ప్రకారం అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 50,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలంటూ ఆదేశించింది. అల్లు అర్జున్ ను జైలుకు తరలించి కొన్ని క్షణాల్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది.